హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? మనీషా. సో ఇంత తక్కువ వయసులో మీకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్గా నేను మా నాన్నని అండ్ జగ్గారెడ్డి సార్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రాజకీయాల్లోకి స్టెప్ ఇన్ అయ్యాను అనమాట. సో యూత్ వస్తే కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేసి ఉంటుంది కదా. సో నేను కూడా అలానే యూత్గా ఎంటర్ అయ్యి డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి మా వార్డ్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఉంటుందో పట్టుదలతో అలా వచ్చానమాట నేను. అంటే ఏంటి, యూత్ చాలా వరకు రాజకీయం వైపు చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి మీరు వస్తున్నారు అనుకోవచ్చా? అలా అనుకోవచ్చు ఈజీగా. సో ఇక మీ ఏరియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏది ఐడెంటిఫై చేశారు? మా ఏరియాలో మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి రోడ్లు, మోరీలు, ఇవి రెండు అయితే ఉన్నాయి. సో లాస్ట్ టైం మన గవర్నమెంట్ లేక కొన్ని పనులు అనేవి ల్యాగ్ అయిపోయాయి అనమాట. ఈసారి మన గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ మన పనులు కూడా స్టార్ట్ అయ్యాయి, రోడ్లు స్టార్ట్ అయ్యాయి. సో ఈ లాస్ట్ డే విచ్ ఇస్ యస్టర్డే నిన్న జగ్గారెడ్డి సార్ ఏదైతే చెప్పారో లైక్ 8 కోట్లు ప్రతి వార్డ్కి శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి గెలిస్తే కాంగ్రెస్ ఆ వార్డ్కి. సో ఒకవేళ నన్ను గెలిపిస్తే ఆ 8 crores తీసుకొచ్చి నేను మా వార్డ్ మొత్తాన్ని డెవలప్మెంట్ చేస్తానని అనుకుంటున్నాను. మేజర్గా ఏది డెవలప్ చేయాలనుకుంటున్నారు? మేజర్గా మనం వచ్చేసి రోడ్సే అండి. ప్రజలంతా రోడ్స్ గురించే అడుగుతున్నారు. సో మోరీలు కూడా అక్కడక్కడ కొన్ని బాగాలేవు, అవి కూడా సెట్ చేయాలి. అండ్ నల్లాల ప్రాబ్లం కూడా ఉంది, అవి కూడా తీర్చాలి అన్నమాట. సో అవన్నీ నేను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చేసి మాట ఇచ్చేసి వస్తున్నాను. ఈసారి ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజా నాడి ఎలా అనిపిస్తుంది? పాజిటివ్గానే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది అనేసి వాళ్ళకు అవగాహన వచ్చింది. ఆ అవగాహన మేము కూడా తీసుకొచ్చాము. సో ఇప్పటికైతే ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది మొత్తం. సో కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఏం లేదు, విమర్శించండి, అది మాకు ఇంకా పాజిటివ్ బూస్ట్ ఇస్తుంది అంతే. అంటే పథకాలు సరిగ్గా అమలు అవ్వలేదు అని. పథకాలు అమలు అవ్వలేవు అంటే లైక్ ఇప్పుడు ఒకటైతే అయ్యింది విచ్ ఇస్ లైక్ ఫ్రీ బస్ సర్వీస్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి వచ్చింది విచ్ ఇస్ ఏంటి అంటే గ్యాస్ వచ్చింది. అండ్ కరెంట్ది కూడా 200 watts, మళ్ళీ సన్న బియ్యం కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి, మెల్లిమెల్లిగా వస్తాయి, ఒకటేసారి రావాలని కాదు కదా. సో ఇందిరమ్మ ఇల్లులు కూడా వస్తున్నాయి, ఇచ్చారు కూడా. ఇప్పుడు జగ్గారెడ్డి గారు కూడా మాట ఇచ్చారు నిన్న, ఇల్లులు లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ లేవు అనుకున్న వాళ్ళకి ఇల్లులు శాంక్షన్ చేస్తామని చెప్పేసి. సో ఇలాంటివన్నీ జరుగుతాయి, వెంబడే రావు, ఏవైతే మెల్లిమెల్లిగా జరుగుతాయి. సో సపోర్ట్ చేస్తేనే అవుతాయి ఇవన్నీ. సో మీతో కూడా చాలా పార్టీలు పోటీ చేస్తున్నాయి. సో వాళ్ళకి కాకుండా మీకే ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి కాకుండా మనకే ఎందుకు ఓటు వేయాలి అంటే మన గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అడిగే హక్కు ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకి అంటే వాళ్ళు అడగలేకపోతారేమో మేబీ, నాకు తెలీదు. అంటే లాస్ట్ టైం నాన్న గెలిచారు, అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిచారు. వాళ్ళేంటి అంటే కొంచెం బడ్జెట్ ఇచ్చి ఇవ్వకపోవడం, ఇలాంటి కొన్ని జరిగాయి. నేను చెప్పొద్దు బట్ చెప్తున్నాను, అలాంటి కొన్ని జరిగాయి. సో అది కూడా వాళ్ళ సైడ్ నుంచి అలా కూడా జరగచ్చేమో అనేసి నేను అనుకుంటున్నాను. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కొంచెం గెలిపించండి, సపోర్ట్ చేయండి అనేది మాత్రమే అడుగుతాను. సో ఇక్కడున్న యువత మేజర్గా మిమ్మల్ని ఎక్కువగా ఏ క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే జాబ్ పరంగా కానీ? జాబ్ మేళా అనేది కండక్ట్ చేద్దామని మైండ్లో ఉంది. సో ఒకవేళ వన్స్ ఈ ఎలక్షన్స్ అవన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, ఒకసారి నేను జగ్గారెడ్డి సార్తో, నిర్మల మేడంతో కూర్చొని ఈ జాబ్ మేళా గురించి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సో ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భారీ మెజారిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుందో తర్వాతకి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే మన ఓటు. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? మున్నూరు రోహిత్. సో మున్సిపల్ ఎలక్షన్లో ప్రజా నాడి ఎలా ఉంది? ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫు నుంచి 30వ వార్డులో యూత్ కాంగ్రెస్ నాయకులమంతా కూడా మనీషా గారికి మద్దతు ఇవ్వడానికి డోర్ టు డోర్ ప్రచారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా, ప్రతి గడపకి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ వైపే వాళ్ళు మద్దతు చూపిస్తున్నారు. గల్లీలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా సరే, మోరీలు కానీ ఇంకే డెవలప్మెంట్ కావాలన్నా, రేపు పొద్దున భరోసా ఇవ్వాలన్నా సరే మా రాజన్న గారే ఉన్నారు, మనీషా గారే. రేపు ఇంతకుముందు 5 ఏళ్ళు కూడా పని చేశారు. వాళ్ళు 5 ఏళ్ళు చేసిన దానికి ఇప్పుడు మరో 5 years కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రజలే ముందుకు వస్తున్నారు. ప్రజల మద్దతు కూడా చాలానే ఉంది. సో మీ ఏరియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి?
మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మన గల్లీలో మోరీల సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, ఇప్పుడు యువత అంతా జాబ్స్ కోసం ట్రై చేస్తుంది. టీజీఐఏసీ చైర్మన్ నిమ్మరా జగ్గారెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళు ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో యువతకంతా కూడా వాళ్ళు అవకాశం కల్పిద్దామని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా ముందుకెళ్తుంది. కంపల్సరీ యూత్కి మేము భరోసా ఇస్తాము. మా మనీషా గారి నాయకత్వంలో కూడా ప్రతి 30 వార్డులో మొత్తం మేము యూత్కి అవకాశం కల్పిద్దామని చెప్పి చూస్తున్నాం. సో యూత్ రాజకీయం వైపు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఎందుకు అనుకోవచ్చు? చాలా తక్కువ అంటే రాజకీయాల్లో వస్తున్నారు, ఇప్పుడు స్టెప్ అయింది మొత్తం యూత్ కూడా. ఈరోజు కూడా మాకు జగ్గారెడ్డి గారు కూడా యూత్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి టికెట్లు కేటాయించిండ్రు. కోట్లు ఉన్నోళ్ళకి కాదన్న, కోటి ఆశయాలతో ప్రజాసేవ చేద్దామని చెప్పి ముందుకొచ్చే మా యువ నాయకురాలు లాంటి మనీషా గారికి ఓటేయాలని చెప్పి మేము కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ఈరోజు. సో ఈ ఎలక్షన్లో వ్యక్తులు పార్టీని చూసి ఓటేయాలనుకుంటున్నారా, వ్యక్తిని చూసి ఓటేయాలనుకుంటున్నారా? రెండు ఉంటుంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో వ్యక్తులు ఉంటుంది, పార్టీ బలోపేతానికి పార్టీ కూడా ముందుకు వస్తారు, పార్టీని చూస్తారు, వ్యక్తిగతంగా కూడా చూస్తారు. మెయిన్లీ వీళ్ళు 5 years చేసిన డెవలప్మెంట్ మీద ప్రజలు వాళ్ళందరూ ముందు స్టెప్ వేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 5 years వాళ్ళ అవకాశం ఇద్దా అని చెప్పేసి చూస్తున్నారు. జగ్గారెడ్డి అన్న గెలిపిస్తే 300 కోట్లు ఇస్తాడు. ఒకవేళ మనీ వస్తే ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారు డెవలప్మెంట్? గల్లీ అభివృద్ధికే చేస్తాం కంపల్సరీ. ఇంకా వాళ్ళు చెప్పిన 8 కోట్లు కాకుండా మా రాజన్న గారు కూడా సొంత నిధులతో కూడా ఇంకో 5 సంవత్సరాలు ఇంతకు ముందు కూడా వాళ్ళు ఆయన సొంత నిధులతో గల్లీ డెవలప్మెంట్ చేసిండ్రు. రేపు పొద్దున జగ్గారెడ్డి గారి సహకారంతో, జగ్గారెడ్డి గారి ఆశీస్సులతో మరింత డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్తాం మేము. సో కొంతమంది కావాలని చెప్పి దుర్ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకే సమాధానం ఇస్తారు. అలా ఆడలేక మధ్యలో ఓడినట్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు. రాజకీయం అన్నప్పుడు అది సహజమే చేస్తారు. కానీ మా గెలుపు దిశగా మేము ముందుకు వెళ్దామని చెప్పి సాగుతున్నాం.